హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. స్క్రాంబల్డ్ ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ. రీసెంట్ గా ప్రైమ్ లో రెంట్ కి తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. సో ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇక్కడ మెసేజ్ చేయండి, ఎలా చూడాలో నేను చెప్తాను. సో ఈ వీడియోకి ఎక్కువ టైం తీసుకోండి గైస్. మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంటుంది గైస్. తన ఏజ్ 34 ఇయర్స్. తనకి బాయ్ ఫ్రెండ్ ఉండడు. సింగిల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళతో ఉంటూ తన ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది. ఒకరోజు తన ఫ్రెండ్ వెడ్డింగ్‌కి వెళ్ళాక అక్కడ ఆమెకి తెలుస్తుందేంటంటే 40 ఇయర్స్ దాటాక ప్రెగ్నెంట్ అవ్వాలంటే చాలా కష్టం ఆర్ అస్సలు అవ్వలేరని తెలుస్తుంది. సో తను తన ఎక్స్‌ని ఫ్రీజ్ చేసుకోవాలనుకుంటుంది. సో ఈ ప్రాసెస్‌లో తను ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటి? తన జర్నీ ఎలా సాగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, కాన్సెప్ట్ పరంగా చాలా బావుంది గైస్. మెయిన్ లీడ్ యాక్ట్రెస్ కూడా చాలా బాగా చేసింది. అడల్ట్ సీన్స్ కూడా చేసిందంటే తన డెడికేషన్స్‌కి హ్యాట్స్ ఆఫ్. బట్ మూవీ అయితే నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. మేబీ ఆ క్యారెక్టర్‌కి రిలేట్ అయ్యే వాళ్ళకి నచ్చుతుందేమో. బట్ నాకు పెద్దగా నచ్చలేదు. కామెడీ డ్రామా అన్నారు కానీ నాకైతే కామెడీ ఎక్కడ కనపడలేదు. చాలా వరకు ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీలా అనిపించింది. కొంచెం లాస్ట్‌లో ఎమోషన్‌గా అనిపించింది. అండ్ ఎందుకో ఆ మెయిన్ క్యారెక్టర్‌ని చూస్తే కొంచెం పాపం అనిపించింది గైస్. ఈ మూవీలో చాలా వరకు అన్నీ చాలా ఓపెన్‌గా మాట్లాడుకుంటారు గైస్. అండ్ మూవీ స్టార్ట్ అయిన 10-15 మినిట్స్‌కే ఒక మసాలా సీన్ వస్తది. అది చూసి షాక్ అయ్యా. ల్యాప్‌టాప్‌లో స్పీకర్ పెట్టుకొని చూస్తున్నా గైస్. సడెన్‌గా గట్టిగా సౌండ్ వచ్చేసరికి సౌండ్ తగ్గించి హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నా. సో మీరు ఈ మూవీ చూసేలా అయితే జాగ్రత్త. మీరొక్కళ్ళే చూడండి. ఒక 2 సీన్స్‌లో కొంచెం వైల్డ్‌గా ఉంటది గైస్. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఓవరాల్‌గా జస్ట్ టైమ్ పాస్ కోసం ఒక మూవీ చూడాలనుకుంటే అప్పుడు ఈ మూవీని కన్సిడర్ చేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. సో ఇది గైస్ స్క్రాంబల్డ్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.